అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కరుణ వ్లాగ్స్. నేను మీ కరుణక్కనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చించిగురు ఎండు నెత్తళ్ళ కూర అండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. పుల్ల పుల్లగాను. నోటికి చాలా రుచిగా ఉంటది. ఎండు నెత్తళ్ళ కూర ఇది చాలా పాతకాలం రెసిపీ కదండీ. మన పెద్దవాళ్ళైతే వండేవాళ్ళు. ఇప్పుడు కాలంలో అయితే చాలా తగ్గించేశారు వండటం. చించిగురు ఎండు నెత్తళ్ళు. ఈ కాంబినేషన్ చాలా బావుంటదండి. చించిగురు దొరికే సీజన్‌లో మీకు గనక దొరికితే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటది. ఎండు నెత్తళ్ళనైతే నేను ముందుగానే తలా తోక అన్ని తీసేసి నీళ్ళలో అయితే నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టినప్పుడు మధ్యలో కడుపులో నల్లటి పార్ట్ అన్నది ఉంటది. అదంతా తీసేసి ఇసక అన్నది ఉంటదండి. జాగ్రత్తగా కడిగేయాలి. ఇప్పుడు చించిగురినైతేను బాగా గట్టిగా నలిపితేనండి ఆకులకు ఆకులు, కాళ్ళకి కాళ్ళు విడిపోతాయనమాట. ఇప్పుడు ఈ కాళ్ళన్నీ ఏరేసి పక్కన పడేసుకోవాలనమాట. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకొని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా పడుతుందండి ఈ రెసిపీకి. పుల్లగా ఉంటుంది కదా! అందుకు ఏస్తే బావుంటది. ఉల్లిపాయ తరుగు, టమాటా తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఎండు నెత్తళ్ళు మనం కడిగి క్లీన్ చేసాం కదండీ! ఆ ఎండు నెత్తళ్ళు, ఉప్పు, కారం, పసుపు, కారం మసాలా పొడి, ధనియాలు, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది ఈ రెసిపీకి. ఇవి నెత్తళ్ళండి వేయించి కూడా కూర వండుతారండి. నేను పాత పద్ధతిలో అయితే వండుతున్నానండి. మేమైతే ఇంతకుముందు మా అమ్మ వాళ్ళు కలిపి పెట్టేవాళ్ళనమాట ఈ రెసిపీని. మా గుంటూరు సైడ్ అయితేను ఈ కూరని కలిపి పెడతారండి. తాలింపు అయితే పెట్టరు. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఏసేసి వాటర్ యాడ్ చేసేసి ఉడికించుకోవాలండి. ఈ వాటర్ అండి మీకు కొంచెం పులుసుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేయండి. పులుసొద్దు మాకు ఇగురుగా కావాలి అనుకుంటే కొంచెం తగ్గించుకోండి వాటర్ అన్నది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు గంట సేపు అయితే ఉడికిద్దామండి. కూర ఉడికిన తర్వాత లో ఫ్లేమ్‌లోకి అయితే మార్చేసేయండి మంటని. చక్కగా ఉడికిపోయింది కదండీ పావు గంటకి. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చేపలు ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి. చూసారు కదా! వాటర్ కూడా తగ్గిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు వాటర్ కొంచెం తగ్గిన తర్వాత మనం ఇగురులాగా అయిపోయింది. చూసారు కదా! కూర చక్కగా ఉడికి ఆయిల్ అంతా పైకి తేలి, ఇప్పుడు మనం నలిపి పెట్టాం కదండీ పక్కన చింత చిగురు. ఆ చింత చిగురు అయితే ఈ కూరలో అయితే వేసేసేయాలండి. చింత చిగురు వేయటం వల్లండి కూర పులుపు వచ్చిద్ది కదండీ! చాలా బావుంటదనమాట ఈ చింత చిగురు ఎండు నెత్తళ్ళు. ఎండు నెత్తళ్ళనే కాదండి దేనిలోకైనా గానీ బావుంటది చింత చిగురు. ఇప్పుడు కారం మీకు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే అవసరం లేదండి. కారం, ఉప్పు సరిపోయిందేమో చూసుకొని కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి, సరి చేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కదండీ! చింత చిగురు పెట్టాక సప్పగా ఉండకూడదని కొద్దిగా కారం సాల్ట్ అయితే యాడ్ చేశానండి. ఒక్క 5 నిమిషాలు ఉడికిన తర్వాత చించిగురు ఉడికిపోద్ది కదండీ! ఈ పులుపు అన్నది కూరంతా దిగుతుందనమాట. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. చాలా టేస్ట్‌గా ఉంటదండి. చూసారు కదా! చక్కగా దగ్గరకైపోయి కూర ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. కలర్‌ఫుల్లే కాదండి చాలా టేస్ట్‌గా ఉంటదండి ఈ రెసిపీ. మరి మీకు ఎప్పుడైనా చింత చిగురు గనక దొరికితే ఇలాగైతే ప్రిపేర్ చేయండి. నచ్చిందా అండి? నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.